బ్రహ్మవిద్యోపనిషత్తు. ఈ బ్రహ్మవిద్యోపనిషత్తులో 77వ మంత్రం ఇది. దాన్ని ఒకసారి గుర్తు చేసుకుని కొంచెంసేపు మౌనంలోకి వెళ్దాం. అయితే ఈ మంత్రాన్ని నేను ఒకసారి చదువుతాను. సర్వభూత స్థితం దేవం సర్వేశం నిత్యమచ్చయే ఆత్మరూపం తమాలోక్యం జ్ఞానరూపం నిరామయం. ఏ దేవుణ్ణి ఆరాధించాలో, ఆ దేవుడికి ఏ ఏ లక్షణాలు ఉన్నాయో తెలుసుకుని ఆ దేవుడు ఎక్కడున్నాడో ఆయన్ని ఎలాగ ఆరాధించాలో ఈ మంత్రంలో చెప్పారు. సర్వభూత స్థితం దేవం. ఈ దేవుడు సమస్త ప్రాణి కోట్ల లోపల సర్వభూత స్థితం దేవం, అన్నిటికి లోపల స్థితం, ఎప్పుడూ ఉండేటటువంటి వాడు. ఒకప్పుడు ఎక్కడికి వెళ్ళి వచ్చేటటువంటి వాడు కాదు. స్థితం అంటే నిశ్చలంగా ఉండేటటువంటి వాడు. సర్వభూత స్థితం దేవం. సర్వేశం అంటే మొత్తం దేవతలందరికీ, దేవుళ్ళందరికీ కూడా సర్వేశం, శక్తివంతుడు, అందరికీ అధిపతి. సర్వేశం అంటే సమస్త దేవుళ్ళు దేవతలు అందరికీ కూడా అధిపతి సర్వేశం. అటువంటి అందరికీ అధిపతి అయినటువంటి వాడు, అంతటా ఉండేటటువంటి వాడు, అందరిలోనే ఉండేటటువంటి వాడు. ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుణ్ణి నిత్యం అర్చయత్, నిత్యము పూజించాలట, నిత్యము ధ్యానించాలి ఆ దేవుడిని. ఆ దేవుడు ఎలా పూజించాలి, ఎక్కడున్నాడో అని అడిగినప్పుడు అంతటా ఉన్నాడు. కానీ మరి ఎలాగ గుర్తు పెట్టుకోవాలంటే ఆయన్ని? సర్వేశ్వరుడు, అందరికీ ప్రభువు, దేవతలందరికీ దేవుడు కదా. దేవుడికే దేవుడైనటువంటి ఆ దేవుడు ఎవరు? ఆత్మరూపం. ఆ సర్వేశ్వరుడు మన అందరిలోని కూడా ఆత్మరూపంలో ఉన్నటువంటి వాడు. ఆత్మరూపం తమ ఆలోక్య. అంచేత ఆలోచించు, గమనించు, గుర్తించు, విచారణ చేయి, తెలుసుకో. ఆత్మరూపం తమాలోక్య. మేము గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నామండి మా చిన్నప్పటి కానించి కూడా, కానీ మాకు ఆయన గుర్తులు తెలియటం లేదు. లోపల ఉన్నాడు అంటున్నారు, అన్ని సమయాల్లోని ఉన్నాడు అంటున్నారు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటువంటి భేదము లేకుండా అన్ని సమయాల్లోని ఉన్నాడు అంటున్నారు. అందరికీ ప్రభువు అంటున్నారు, అందరిలోనే ఉన్నాడు అంటున్నారు. కానీ మాకు ఆత్మరూపంలో ఉన్నాడంటే ఆ ఆత్మ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేది మాకు ఇప్పటిదాకా తెలియలేదు. మేము నిరంతరము ప్రయత్నం చేస్తున్నాం, సాధన చేస్తున్నాం, విచారణ చేస్తున్నాం, చదువుకుంటున్నాం. కానీ సాధన వేరు, దేవుడు వేరు కదా. దేవుడిని గుర్తించడానికి చేసే ప్రయత్నం సాధనే దేవుడు కాదు కదా. ఇలా దేవుడు ఎలా తెలుస్తాడు? కొంచెం లక్షణాలు చెప్పమంటున్నాడు అనమాట ఇక్కడ. జ్ఞానరూపం. ప్రతి ఒక్కరిలోని కూడా, ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనేది ఒకటి ఉంది. ఆ జ్ఞానం ఎక్కడిదంటే లోపల దేవుడు ఉండబట్టే ఆయన ప్రకాశమే మనలో ఉండేటువంటి జ్ఞానం. గదిలో దీపం వెలుగుతుందంటే దీపం నుంచి ఎలుగు కనపడుతుంది అంటే ఆ ఎలుగు ఎక్కడిదంటే దీపాంతి. అట్టి మాదిరిగా మనందరికీ తెలివి ఉందంటే తెలివి ఎక్కడిదే? లోపల ఉన్నటువంటి ఆత్మదే. ఆత్మిక ప్రకాశమే జ్ఞానం. అయితే ఆత్మిక ప్రకాశం, దాని జ్ఞానం దానిని కనుక్కోవటానికి ఉపయోగపడటం లేదు. ఇక్కడ వచ్చింది సిక్కు. ఆ జ్ఞానం అన్నిటిని తెలుసుకుంటాం. వచ్చే వాటిని, వెళ్ళే వాటిని, సమస్త పదార్థాన్ని, సమస్త వస్తువుల్ని ఈవేళ మనం కనుక్కోగలుగుతున్నామంటే ఏది ఉండడం వల్ల? జ్ఞానం లేకపోతేనో. ఏ వస్తువు ఏంటో, ఏ వ్యక్తి ఎలాంటోడో, ఏ దేవుడు ఎలాంటోడో, ఏది ఎక్కడుందో అదంతా తెలుసుకోగలుగుతున్నామంటే మనలో ఏదో ఉంది కదా. ఏంటది?
జ్ఞాన రూపం. దాన్నే ఋగ్వేదంలో ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. అంటే జ్ఞానం ఇలా బయట వస్తువులను తెలుసుకున్నంతసేపు దానికి ఏం పేరండి? జ్ఞానాన్ని ఇతర వస్తువులను తెలుసుకోవడానికి ఉపయోగించినప్పుడు ఆ జ్ఞానానికి ఏం పేరు? దీపం ఉందండి, దీపం నుంచి వెలుగు ఇతర వస్తువులను తెలుసుకోవడానికి ఉపయోగపడితే దానికి వెలుగు అంటారు. అట్టి మాదిరిగా మనలో ఉన్నటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది ఇతర వస్తువులను తెలుసుకోవడానికి ఉపయోగించాను. ఆ ఊరికి ఈ ఊరికి ఎంత దూరం ఉంది, ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి భేదం ఏముంది అంటూ తెలుసుకుంటున్నాం అనుకోండి, దానికి ఏం పేరంటే చిదాభాస లేక తెలివి. ఇప్పుడు తెలివిని దేని మీదకి తిప్పాలి? ఆత్మ మీదకి తిప్పాలి. ఆత్మ మీదకి తిప్పడం మానేసి మనం వస్తువుల మీదకి తిప్పుతున్నాం, బయట ప్రపంచం మీదకి తిప్పుతున్నాం. ప్రపంచం మీదకి తిప్పితే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వస్తువుకి కూడా ఒక ఆకారం ఉంది అంచేత స్పష్టంగా తెలుస్తుంది. అంచేత తెలియబడుతుంది కనుక తెలియబడేటటువంటి విషయాదుల్ని జ్ఞానం ద్వారా తెలుసుకుంటున్నాం కనుక మళ్ళీ మళ్ళీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని వస్తువులు అలా తెలియబడేటటువంటి వస్తువులు ప్రపంచంలో ఎన్ని ఉన్నాయి? అనంత కోటి. ఒక రూపానికి సంబంధం లేదు. అనేక వ్యక్తులు ఉన్నారు, అనేక రూపాలు ఉన్నాయి, అనేక లోకాలు ఉన్నాయి, అనేక లోకాలలో అనేక లోకస్తులు ఉన్నారు, ఆ లోకాలను పరిపాలించేటటువంటి లోకేషులు కూడా ఉన్నారు. అన్నిటికీ ఒక పరిధి ఉంది, ఒక ఆకారం ఉంది, ఒక గుణం ఉంది. ఆ తెలుసుకునేటటువంటి జ్ఞానం వాటిని తెలుసుకుంటుంటే నిన్న ఇది తెలుసుకున్నాం కనుక రేపు అది తెలుసుకుందాం, నిన్న ఈ ఊరు వెళ్ళాం కనుక రేపు ఆ ఊరు వెళ్దాం, నిన్న ఇది తిన్నాం కనుక రేపు ఇది తిందాం. అంటే తిని కొద్ది ఎన్ని రకాల వస్తువులండి? ఋషులు, శబ్దాలన్నీ, రూపాలన్నీ, ఋషులన్నీ, వాసనలన్నీ, అనేకమైన ప్రతి వస్తువుకి ఒక ఆకారం ఉంది, ఒక గుణం ఉంది, ఒక ఋషి ఉంది, ఒక రూపం ఉంది కదా. మరి ఈ ఆత్మకి ఏముంది? అది కూడా చెప్పబోయే బాబు. నిరామయం. దానికి వస్తువులకు ఉండేటటువంటి విధానంలో దానికి ఆకారం లేదు. అంచేతే మనం చెవి కోసుకున్నా సరే ఏదో ఆకారాన్ని నువ్వు కల్పించుకోవాలి తప్ప, నువ్వు ఒకవేళ ఏదైనా ఒక ఆకారాన్ని ఈ ఆకారంలో ఉందని చెప్పేవనుకో అది నువ్వు కల్పించుకున్నటువంటి ఆకారం, కానీ దేవుడి రూపం కాదు అది. అందుకని దేవుడికి ఏమి లేదు, నిరామయం, ఆకారం లేదు ఆయనకి. మరి ఆకారాలన్నీ ఏంటండి? అంచేదా అయితే ప్రపంచంలో అనేటువంటి వస్తువులు చూస్తున్నాం కదా, ప్రతి వస్తువుకు ఒక ఆకారం ఎలాగైతే ఉందో దానికి కూడా ఒక ఆకారం ఉంటే ఏం పోయింది లేదని చెప్పేసి మనమే ఆ ఆకారాన్ని కల్పించాం. మనమే దానికి ఒక ఆకారం కల్పించి దానికే పూజ మొదలెట్టు. ఇది ముక్తిని ఎలాగెత్తదండి? ఇంకేది ముక్తిని కదా మనం కావలసినటువంటిది. ముక్తిని పొందాలనుకున్నటువంటి వాడు ఏది తెలుసుకోవాలి? యథార్థమైనటువంటి దేవుణ్ణి తెలుసుకోవాలి. అటువంటి ఈ రకంగా దేవుణ్ణి గురించి తెలియపరిచేటటువంటి వాళ్ళని గురువులు అంటారు. ఈ గురువుల్ని శోధకోబోధకచ్చైవ మోక్షదశ్య పరస్మృత. గురువులు అందరూ మోక్షాన్ని కలిగింపజేసేటటువంటి బోధన చెప్పేటటువంటి వాళ్ళు కాదు. ఆ రూపాలను కూడా ఆరాధించుకుంటే, ఏ రూపాన్ని ఆరాధించుకుంటే మనకి ఏ రకమైన ప్రయోజనం కలిగిద్దో చెప్తుంటారు. ఇలా చెప్పేటటువంటి వాళ్ళు శోధకో. కొంతమంది గురువులు శోధక గురువులు అంటుంటారు. అలా రకరకాలుగా శాస్త్రాలు చదివి శోధించి మనకు బాగా మనసుకు ఎక్కింతారు. బోధకచ్చైవ. కొంతమంది బోధింతారు మనకి కంఠస్థం అయ్యేటట్టుగా. శోధకో బోధకచ్చైవ. వీళ్ళు మోక్షం కలిగించే దారి చెప్పరు. శోధక గురువులు, బోధక గురువులు. మోక్షదశ్య పరస్మృత. మోక్షం కలిగించేటటువంటి మార్గం చెప్పేటటువంటి వాడు ఆయన నిజ గురువు. మోక్షం కలిగించాలి. శేషాం త్రివిధో జ్ఞేయం ఆచార్యస్తే మహీదలే. ఈ భూమండలం మీద ఇలాంటి 3 గురువులు ఉన్నారు. ఒక గురువు గారు ఈ నామరూపాదులతో కూడుకున్నటువంటి వస్తువుని గురించి చెప్పరు.
నామరూపరహితమైనటువంటి ఆ నిజతత్వం ఏదైతే ఉందో ఆ నిజతత్వాన్ని తెలియపరచడం ఆయన లక్ష్యం. అంటే జ్ఞానాన్నే కలిగించారు. మోక్షాన్నే మోక్షదశ్య పరస్మృత అంటే జీవుడు ఆ లోపల పర అంటే ఇహం అంటే యువతల పక్క, పర అంటే లోపల పక్క. మనం యువతల పక్క ఉన్నటువంటి వస్తువులన్నిటినీ గమనిస్తున్నాం కదా. ఈయన యువతల పక్కన ఉన్నటువంటి వస్తువుల్ని చూపించకుండా లోపల ఉన్నటువంటి ఆ పరమార్థాన్ని తెలియపరుస్తాడనమాట. మోక్షదశ ఆ పరమాత్మలో ఆ నిరాకారమైనటువంటి ఆ ప్రజ్ఞాస్వరూపమైనటువంటి ఆ దేవదేవుడిలో ఈ మనసును విలీనం చేసేటటువంటి మార్గం చూపెడతాడు. ఈ రకంగా లోకంలో ఇన్ని రకాలుగా శోధకో దర్శయేన్ మార్గం బోధక స్థానమాచరే మోక్షదస్తు పరం తత్వం యజ్ఞాత్వ పరమశ్నుతే. అంటే వాళ్ళందరినీ తీసిపాడేమని కాదు, తిరస్కరించమని కూడా కాదు. అవన్నీ అంతఃకరణం శుద్ధి కలిగించి సాధకుడుగా మార్చడానికి సరిపోతారు అంతే. మోక్షం ఇవ్వడానికి సరిపోరు, మోక్షం కలిగించడానికి సరిపోరు. పుణ్యం వచ్చేటటువంటి మార్గాలు చెప్తారు, మళ్ళీ జన్మలో మళ్ళీ మంచి జన్మ వచ్చే మార్గం చెప్తారు, భగవంతుడి మీద భక్తిని కలిగిస్తారు. అన్ని బాగానే ఉన్నాయి కానీ ఏమి ఇవ్వలేరు, మోక్షాన్ని కలిగించలేరు. మోక్షం కలిగించాలంటే పరమాత్మ తత్వాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. దేనిని పట్టుకుని వెళితే మోక్షాన్ని పొందగలుగుతామో దానిని స్పష్టంగా తెలియపరుస్తాడట. తిలేషు యథాతైలం పుష్పే గంధ ఇవాశ్రిత. అంటే ప్రతి ఒక్కరిలోని దేవుడు ఎలాగున్నాడో ఉపమానం చెప్తున్నాడండి. తిలేషు యథాతైలం అంటే నువ్వులలో నూనె ఎలా ఉందో పుష్పే గంధ ఇవాశ్రిత, పువ్వుల్లో సువాసన అంటే గంధం అంటారు, తిలలో తైలం అంటే నూనె, పురుషస్య శరీరేష్మి అంటే జీవరాశి అందరిలోని కూడా స బాహ్యాభ్యాంతరే తదే అంటే ప్రతి ఒక్కరిలోని కూడా జ్ఞానం ఉంది. ఇక్కడ ఎవరిలో జ్ఞానం లేదండి, జ్ఞానం లేదని ఎవరన్నా అనండి, చూడండి ఎంత కోపం పడిపోతుంటాడు. చూశారండి, పువ్వులలో గంధంలాగా నువ్వులలో నూనెలాగా ప్రతి ఒక్కళ్ళలోని ఏముంది, జ్ఞానమే దేవుడు. ఎందుకయ్యే బాబా అలా కొండలో గుట్టలో తిరిగేసి ఎంత చెంపడిపోతున్నాడు, ఏది తెలక, దేవుడు తెలకే కదా. ఎంత స్పష్టంగా చెప్తున్నాడండి, పురుషస్య శరీరేష్మి స బాహ్యాభ్యాంతరే. అంచేత జ్ఞానం లేనటువంటి జీవేది, కానీ తనలోనే జ్ఞానం ఉండి జ్ఞాన స్వరూపమే ఆత్మస్వరూపమైంది. జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానం ద్వారా జ్ఞానాన్ని తెలుసుకుంటే మోక్షం వస్తుందట. జ్ఞానం తెలియబడదు, జ్ఞానాన్ని తెలుసుకోవడం. మరి జ్ఞానంతో ఏదేదో తెలుసుకుంటాడు, ఏమవుతుందంటే అప్పుడు ఏదేదో కస్తూరి మృగం అని ఒక మృగాన్ని చెప్తుంటారు, దాని దగ్గర నుంచి ఒక సుగంధం వస్తుందట. ఆ సుగంధం ఎక్కడి నుంచో వస్తుందని చెప్పేసి అడువంతా తిరుగుతాట, ఎక్కడ దొరకదు, దానికి కనిపించదు. ఎందుకని, సుగంధం దేంట్లో నుంచి వస్తుంది, దాని దగ్గర నుంచి దాని గంటం నుంచే వస్తుంది ఆ సుగంధం. అది గుర్తించక ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి మొత్తం అడువంతా తిరుగుతాడు. అట్టి మాదిరిగా ప్రతి జీవి కూడా దేవుడు పువ్వులలో సుగంధం లాగా నువ్వులలో తేనెలాగా తనలోనే జ్ఞాన స్వరూపమైనటువంటి ఆ ఆత్మను గుర్తించలేక తెలియలేక ఎవడో చెప్పకపోవటం వల్ల, సరైనటువంటి గ్రంథాలు తెలియకపోవటం వల్ల ఎక్కడికెక్కడికో తిరుగుతూ బంధించబడుతున్నాడు. ఇక్కడ మళ్ళీ ఏ కర్మ చెయ్యాలన్నా ఏది తెలుసుకోవాలని జ్ఞానం లేకపోతే ఏ కర్మ పనిచేయదు. చూడండి, దీపం యొక్క ఎలుగు లేకుండా చీకట్లో ఏ పని ఎలా చెయ్యలేమో అట్టి మాదిగా ఆ ఆత్మిక ప్రకాశంతోనే మనం అన్ని పనులు చేయగలుగుతున్నాం, పనులన్నీ చేస్తున్నాం. ఇది దేవుడన్న సంగతి తెలదు. చంటి కుర్రోడిని ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊరంతా ఎదికిందంటే మా కుర్రోడు కనిపించడం లేదు, మా కుర్రోడు కనిపించడం లేదు. ఉయ్యాల్లో పడుకోబెట్టి ఆడు సైలెంట్గా నిద్రపోతున్నాడు.
ఏమనుకుంది పాపం, ఎక్కడికో వెళ్ళిపోడు, ఏదో ఆడుకుంటూ వెళ్ళిపోడు అని. అట్టి మాదిరిగా మనలోనే దేవుణ్ణి పెట్టుకొని ఆ దేవుడే మన స్వరూపం అయి ఉండి మనకు తెలియక వస్తువుని దేవుడు అనుకుని వస్తువుల వైపుకి మనసును తిప్పుకుని పరిగెడుతున్నాం. అంచేత శుద్ధ జ్ఞానామృతం ప్రాప్య పరమాక్షర నిర్ణయం. అంచేత నీ బుద్ధిని శుద్ధం చేసుకో, నీ మనసుని స్టడీ చెయ్యి, నువ్వు సాధన చెయ్యి. శుద్ధ జ్ఞానామృతం ప్రాప్య, నీలో ఉన్నటువంటి ఆ జ్ఞానంలో నీ మనసుని విలీనం చెయ్యి. మనసు జ్ఞానము రెండు ఉన్నాయి అక్కడ. మనసు రకరకాల దృశ్యాలను తీసుకొచ్చి పెడుతుంది. మనసు తీసుకొచ్చేటటువంటి ప్రతి దృశ్యాన్ని కూడా గుర్తించాలి అంటే అక్కడ జ్ఞానం ఉండాలి. జ్ఞానమే ఆధారం. ఆధారం లేకుండా ఏది పని జరగదు. అంచేత ఆ జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని మనసు రకరకాల దృశ్యాలను తీసుకొస్తుంది. ఇప్పుడు ఆ దృశ్యాలన్నిటిని తొలగించేసేమనుకోండి, అప్పుడు ఆ జ్ఞానాన్ని ఏమంటారు అంటున్నాడు. ఆ జ్ఞానాన్ని శుద్ధ జ్ఞానము అంటారు. ఇప్పుడు దృశ్యాలతో కూడినటువంటి జ్ఞానాన్ని ఏమంటారండి? మలిన జ్ఞానం. ఇప్పుడు మన జ్ఞానాలన్నీ కూడా ఏం జ్ఞానాలు? మలినమైపోయినాయి అన్నమాట, మాలిన్యమైపోయినాయి. ఈ దేనితో మాలిన్యమైంది? మన మనసు ఏ ఏ దృశ్యాలను తీసుకొచ్చి జ్ఞానంలో పెట్టామో ఆ దృశ్యంతో కూడినటువంటి జ్ఞానం మలిన జ్ఞానం. మలిన జ్ఞానం మోక్షాన్ని ఇచ్చే శక్తి లేదు దానికి. అంత సమర్థవంతురాలు కదా తెలివి. మన అందరికీ తెలివి ఉంది, కానీ తెలివి ఏమైపోయింది? మలినమైపోయింది. అంచేత మలినమైపోయినటువంటి జ్ఞానాన్ని శుద్ధంగా చెయ్యాలంటే ఏం చెయ్యాలండి? ఆ జ్ఞానంలోకి ఏం రాకూడదు? మాలిన్యం రాకూడదు. మాలిన్యం ఏంటి? మాలిన్యం అంటే తోపుక. తోపుకంటే దృశ్యం. అంటే మనం మనసు ఏది అనుకుంటుందో దానికి సంబంధించిన ఆకారం వచ్చి పడిపోతుంది. ఎలాగొచ్చి పడిపోతుంది? మనసు పక్కన అనుకుని ఇంకో పక్కన ఆ ఆకారాన్ని ధరించదు. ఏ ఆకారాన్ని అయితే ధరించిందో ఆ ఆకారమే మనసు ధరించింది కనుక ఆకారాన్నే మన జ్ఞానం గుర్తింటుంది కనుక మన జ్ఞానం ఏమైపోయింది? మలినమైపోయింది. అంచేత మలినమైపోయినటువంటి జ్ఞానాన్ని శుద్ధంగా చేయాలంటే నీటిలో బురద కలిసిపోయిందండి. తిరిగి మళ్ళీ దానికి శుద్ధంగా తయారు చేయాలంటే ఏం చేస్తాం మనం? నీటిని, బురద చేరిపోయినటువంటి బురద నీరుని తాగడానికి పనికొచ్చేటటువంటి శుద్ధ జలముగా తయారు చేయాలంటే ఏం చేస్తామండి? ఇండిపి గింజ తీసుకొచ్చి అందులో గంధం తీసి కలుపుతారు. ఇండిపి గింజ కలిపి ఇప్పుడు ఏదో ఫిల్టర్ వచ్చేసినాయి కనుక ఆ పని పాపం తెలుస్తలేదు. పూర్వం మరి ఇండిపి గింజ గంధం రంగరించి పోదు. అందులో రంగరించుతా కూర్చున్నాడు అనుకోండి, శుద్ధ జలం ఏర్పడు. రంగరించి ఏం చేయాలి? ముందు ఇండిపి గింజను నీటిలో తిప్పాడు, రంగరించాడు, ఆ గంధం కలిపాడు. కదలకుండా కూర్చోవాలి కొంతసేపు. కదుపుతుంటే మళ్ళీ తేట నీరు ఏర్పడదు. కదపకూడదు, కదపకుండా ఉంచాలి. అలా కదపకుండా ఉంచితే అందులో ఉన్నటువంటి ఒండ్రు అంతా కిందకి దిగిపోయి శుద్ధమైనటువంటి తేట నీరు అంతా పైకి తేలిపోతుంది. అంచేత ఏమి అనుకోకుండా కూర్చో, ఏ ఆలోచన రానివ్వకు, ఏ ఆకారాన్ని గుర్తుకు తెచ్చుకోకు, ఏది కావాలనుకో, ఏది వద్దు అనుకో, అసలు ఏమి అనుకోకు, ఊరికే ఉండు. అలా ఊరికే ఉండి అలా నీ తెలివిని గమనించు, లేదా నీ శ్వాసను గమనిస్తూ ఉండు. వస్తూ పోతూ ఉండేటటువంటి శ్వాసను ఏమి అనుకోకుండా అలా గమనిస్తూ ఉంటే ఏమవుతుంది? ఆ కన్నం తిప్పినటువంటి నీటిలోని ఒంటరి అంతా కిందకి దిగిపోయి శుద్ధమైనటువంటి జలం ఎలా ఏర్పడుతుందో అప్పుడు స్వచ్ఛమైనటువంటి ఎరుక ఏర్పడుతుంది. ఈ స్వచ్ఛమైనటువంటి ఎరుకకి శుద్ధ జ్ఞానామృతం ప్రాప్య పరమాక్షర నిర్ణయం. ఇదే మోక్షాన్ని కలిగించదు. ఈ జ్ఞానంతోనే మోక్షం పొందుతాడు. ఈ జ్ఞానానికి కర్మ దగ్ధమవుతుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మ. అంతేగాని నేను ఆ గుళ్ళోకి వెళ్ళాను, అక్కడ అంత పెద్ద గుడి ఉంది, ఇక్కడ ఇంత పెద్ద దేవుడు ఉన్నాడంటే ఎన్ని రూపాలు ఉన్నాయి కదా, అక్కడ ఏమవుతుంది? ఆకారం ఉంది. అది కూడా జ్ఞానమే కదా. అక్కడ జ్ఞానం లేకుండా దేవుడిని పూజించలేవు, ఆకారాన్ని గుర్తించలేవు కదా. కానీ అది కర్మను దగ్ధం చేయలేదు ఆ జ్ఞానం.
కర్మను దగ్ధం చెయ్యాలంటే శుద్ధమైనటువంటి ఫిల్టర్ అయినటువంటి నీరులాగా మలినమైనటువంటి జ్ఞానం శుద్ధమైతే కర్మను దగ్ధం చేయాలి. అప్పుడు కర్మను గుష్యాద్గుష్యతమం గోప్యం. ఇతను ఏమంటున్నాడంటే పొగుడుకుంటున్నాడు ఈ మంత్రంలో. నేను చెప్పేటటువంటి రహస్యం ఏదైతే ఉందో గోప్యం, గుష్యాద్గుష్యతమం, రహస్యము కాదు, రహస్యములలోకెల్లా రహస్యమైనటువంటి విద్య. గుష్యాద్గుష్యతమం గోప్యం గ్రహణీయం ప్రయత్నత. అంచేత చెప్పేసాం కదా అని చెప్పేసి అవతల వాడికి పట్టుకుంటుంది అనుకుంటే వాడు అంతఃకరణ శుద్ధమై ఉంటారు. ఈ రకమైనటువంటి ఈశ్వరానుగ్రహం కలిగి సత్కర్మలు ఆచరించుకుంటూ వచ్చినటువంటి సిద్ధాంతకరణమైనటువంటి వానికి మాత్రమే గ్రహణీయం ప్రయత్నం. ఏదో ఒకసారి ఇన్నంత మాత్రం చేత కానీ ఏదో 4 రోజులు సాధన చేసేసి నాకు సాధన సిద్ధించేసిందండి, నాకు వచ్చేసిందండి, నాకు తెలిసిపోయిందండి, నేను పొందేసానండి, నేను అందరికంటే సీనియర్నండి, నేను ముందండి, నేను వెనకండి ఏమవుతుంది అక్కడ? ఇది గ్రహణీయం ప్రయత్నం. మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయవయ్యా. మేము ఏదైతే చెప్పుతున్నామో దానిని నువ్వు మళ్ళీ 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 ప్రయత్నం చేయి. శృత్యాయదుక్తం పరమార్థమేవ. శృతులు చూడు. శృతులు అంటే ఉపనిషత్తులు, వేదాలను శృతులు అంటారు. చంచయో నాత్ర తతసమర్థం. శృత్యా విరోధో. ఈ శృతికి విరోధిగా ఉండేటువంటి శాస్త్రాలు చదవకు. శృతికి విరోధి ఏంటండి? శాస్త్రాలన్నీ శృతులు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు, ఎన్నో విభాగాలు ఉన్నాయి కదా. శృతులకి విరోధంగా ఉండేటటువంటి వాటిని నువ్వు చదివితే నీ పక్కదారి పట్టుతాయి. శృతికి విరోధంగా ఉండేటటువంటి విషయాలని బోధించేటటువంటి గురువుని నువ్వు పట్టుకుంటే ఆయన కూడా నిన్ను పక్కదారి పట్టిస్తాడు. అప్పుడు మీరిద్దరూ కలిసి గుడ్డు ఆవును అనుసరించినటువంటి కన్నున్న కూడా గుడ్డావు కూడా పోవడం వల్ల గోతులు పడినట్టుగా ఈడు కూడా గోతులు పడిపోతాడు. అంచేత ఏం చేయాలి మనం? నీ మనసుని ఉదాహరణ ఉపయోగించుకో. ఈ భగవత్ ప్రమాణం, దీనికి వేరే ప్రమాణం ఏమీ లేదు, నీ అనుభవమే ప్రమాణం. నువ్వు ఉన్నావని నీకు తెలుస్తుంది. శృత్య విరోధో నా భగవత్ ప్రమాణం భవే ధనార్థాయ వినా ప్రమాణం. అంచేత దీనికి ధనం ప్రమాణం కాదు, వయసు ప్రమాణం కాదు. నాకు చాలా వయసు గడిచిందండి, నాకు 90 ఏళ్ళండి, నాకు 170 ఏళ్ళండి అన్నాడంటే అదేం ప్రమాణం కాదట. అలాగని చెప్పేసి నేను కోట్లకు పడగలెత్తానండి, నాకు చాలా డబ్బు ఉందండి అంటే అది కూడా ఇక్కడ ప్రమాణం కాదు. ధనం ప్రమాణం కాదు, కులం ప్రమాణం కాదు, వయసు కూడా ప్రమాణం కాదు. దీనికి ప్రమాణం ఏంటి? శృతి. ఉపనిషత్తుని ప్రమాణంగా తీసుకుని ఈ శాస్త్రం చెప్పినటువంటి విధానాన్ని గురువు ద్వారా అంగీకరింపజేసుకుని గురువు చెప్పినటువంటి సూటిలో నువ్వు చక్కగా అభ్యాసం చేసినట్లయితే నీకు స్వయంగా దాని అనుభవాన్ని నువ్వు పొందుతావు. ప్రాణినాం దేహమధ్యేతు స్థితో అంశ సదాశ్రుత. అంటే లోపల ఉన్నటువంటి జీవుడికి అంశ అని పేరు. శ్వాసను కూడా అంశ అంటారు. ప్రాణినాం దేహమధ్యేతు ఎక్కడుంది? దేహం మధ్యలో ఉంది. దాన్ని స్థితు అంటే కదలకుండగా నిత్యము లోపలికి బయటికి వస్తూ పోతూ ఉండేటువంటి ఆ శ్వాసని పట్టుకున్నట్లయితే సదా అంటే ఎప్పుడు ఉండేటటువంటి వాడిని నువ్వు దర్శించుకుంటావు. శృతి అంటే జారిపోవడం, అశ్రుత అంటే జారిపోకుండా పట్టుకోవాలి, కదలకుండగా పట్టుకోవాలి. కదిలేవా అనుకున్నావా? లేదండి నాకు ఏదో మంత్రం అలవాటు ఉందంటే నేను మంత్రాన్ని జపించుకుంటానంటే శాస్త్రం వద్దంలో జపించుకో. మంత్రాన్ని జపించుకుంటే ఏమవుతుందండి? శృతి కదులుతుంది. ఇప్పుడు దేవుడికి అచ్యుతుడు అంటారండి. అచ్యుతుడు అంటే ఎవరండి? శృతుడు, అచ్యుతుడు. శృతి అంటే జారిపోయేవాడు, అచ్యుతుడు అంటేనా జారడం. దేన్ని పట్టుకుని జారడం? ఇప్పుడు నీ స్వరూపాన్ని పట్టుకుని నువ్వు జారకుండగా ఉంటే నువ్వే అచ్యుతుడు. లేదా శ్వాస మీద మనసు పెట్టి జారకుండగా ఉంటే
ఆ శ్వాస వెళ్ళి చక్కగా దేవుళ్ళు ఆత్మలో విలీనమైపోతే అంచెలంచెలుగా వెళ్ళి ఆత్మలో విలీనమైనప్పుడు ఆత్మస్వరూపం తెలిసొచ్చు. దాన్ని పట్టుకుని చేరకపోతే నువ్వెవరు? ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? ఈ శుద్ధ జ్ఞానమే ఆత్మ, మలిన జ్ఞానం జీవుడు. బాగా గుర్తుపెట్టుకోండి. జ్ఞానం రెండు రకాలు అయిపోయింది. మలినమైనటువంటి జ్ఞానం జీవుడు, శుద్ధమైనటువంటి జ్ఞానం దేవుడు. అంతే. ఇది మన మనసు మలినం అవ్వడము, మనసు కాదు, జ్ఞానం మలినం అవ్వడము, శుద్ధం అవ్వడము ఏంటి? జ్ఞానమే జీవుడు దేవుడుని. అనాత్మ సంబంధమైనటువంటి దృశ్య భావాలతో కూడుకున్నటువంటి జ్ఞానం మలినం జీవుడు. అనాత్మ సంబంధమైనటువంటి భావాలన్నీ వదిలేసి శుద్ధమైనటువంటి జ్ఞానం దేవుడు. దానిని వదలకుండా మాలిన్యాన్ని తీసుకు తాకుండా మలినం చేసుకోకుండా శుద్ధమైనటువంటి ఆ ఎరుకని, శుద్ధమైనటువంటి జ్ఞానాన్ని వదలకుండా పట్టుకుని ఉండటమే అచ్యుతుడు. అటువంటి వాడికే మోక్షం. బుద్ధియోహం భూతపాలోహం సర్వభూతాంతరాత్మా మహమస్మిన్ సనాతన అహం సుకృత్ వివాదోస్మి స్వే మహిం సదా స్థిత. ఈ రకంగా సర్వభూత స్థితాంతరాత్మ. నిజానికి ఆత్మ అనేటువంటిది అందరిలోనే ఉండేది ఒకటి. చూడండి, మన అందరిలోనే ఒకటే జ్ఞానం. చిత్రం ఏంటండి? ఆ జ్ఞానం అందరిలోనే ఒకటే జ్ఞానం ఉంటే మరి ఒక్కొక్కరి జ్ఞానం ఒక్కొక్కలాగా ఆలోచిస్తుంది. అంటే ఆ జ్ఞానంలో ఏం ప్రవేశించింది? మనసు ప్రవేశించింది. మనసును తీసేస్తే అందరిలో ఉన్నటువంటి జ్ఞానం ఒకటి. ఎప్పుడైతే జ్ఞానంలోకి మనసు ప్రవేశించిందో వారు ఏ ఏ స్వభావంతో కూడుకున్నారో, ఏ విధానంలో ఏ సంస్కారంతో వచ్చాడో, ముందు జన్మలో ఏమేమి చూసి వచ్చాడో, ఏమేమి చేసి వచ్చాడో అవన్నీ ఇక్కడికి వచ్చి ఆ సంస్కారాన్ని వదిలిపెట్టకుండా మళ్ళీ చుట్టూరు ఉన్నటువంటి వాళ్ళకి అదే సంస్కారంలోకి తిప్పేస్తారు. అప్పుడు ఆడు చుట్టూరు వీళ్ళందరూ ప్రవేశమైపోతారు. సర్వభూతాంతరాత్మ అహమస్మిన్ సనాతన. జ్ఞానం ఉంది. అందరిలోనే ఉన్నటువంటి జ్ఞానం ఎవరిలో లేదో వాడికి నేనున్నానన్నా ఏర్కొండదు. నిద్రపోయేవంటి ప్రమాణం చూసుకోండి. నిద్రపోయినప్పుడు ఏం లేదు, జ్ఞానం లేదు. అంటే నేను లేను. నేను లేకపోతే నాకు భలే నిద్ర పట్టేసిందండి, పొద్దుడు దాకా మెలకు రాలేదు, భలే సుఖంగా ఉందండి అని ఎలా చెప్పగలుగుతున్నాడు? అక్కడేముంది? శుద్ధ జ్ఞానం ఉంది. మలినం అంతా దిగిపోయి శుద్ధమైనటువంటి జ్ఞానం మిగిలింది సుషుప్తిలో. మెలకులోకి వచ్చేటప్పటికి మలినం అయిపోయింది. అది ఎలా మలినమైపోయింది? శాశ్వతం లెగిసిది లెగుతుండగానే, తెలివి రాగానే, జ్ఞానం రాగానే నేను పుల్లయనే, నేను మల్లయనే అంటూ లెగుతున్నాడు. ఏమవుతుంది? లెక్కగానే ఒక పరిధిని కల్పించుకుంటున్నాడు, ఒక వస్తువుని తెచ్చిపెట్టుకుంటున్నాడు అందులోకి. దానికి సంబంధించినటువంటి నాకు భార్య ఉంది, నాకు భార్య లేదు, నాకు భర్త ఉన్నాడు, నాకు పిల్లలు ఉన్నాడు, నాకు ఇల్లు ఉంది, నాది ఫలానా పొలము, నాది ఫలానా దేశము, నాది ఫలానా ఊరు, మొత్తం అంతా చెత్త అసేదారం మొత్తం అంతా నీటిలో పిసికెత్తున్నాడు. ఆ నీరంతా మలినమైపోయినటువంటి నీటిలాగా మెలుగు వచ్చేటప్పటికి నీ జ్ఞానం మలినమైపోతుంది. అందరిలో ఉన్నటువంటి జ్ఞానం కాదు ఇప్పుడు నీకు. నీలో ఉన్నటువంటి అందరిలో ఉన్నటువంటి ఆ జ్ఞానంలోనే నువ్వేం కలిపేసావు? నీ దేహ భావాన్ని కలిపేసి మలినం చేసేసుకున్నావు. వీళ్ళందరి మీద నేను కొంచెం ఎక్కువ అంటాడు. ఏమైపోయింది? వీళ్ళందరికంటే నేను కొంచెం గొప్పవాడిని అంటాడు, లేదా నాది గొప్ప కులం అంటాడు, నేను ధనవంతుడిని అంటాడు, లేదా ఇంకోటి అంటాడు, నేను స్త్రీని, నేను పురుషుని, ఇలాగా దేహ భావాలన్నీ కూడా తెచ్చేసి ఆ జ్ఞానంలో కలిపైతే మలినమైపోయింది. కష్టాలు ముసురుకున్నాయి. అక్కడి నుంచి బాధలు, కర్మఫలాలు అనుభవించేవాళ్ళు, శరీరం, ఆ శరీర బాధలు, ఆ శరీరానికి సంబంధించిన శరీరాల బాధలు, ఉండటము, తినడానికి లేకపోవడాలు, ఒక్కోడు పెట్టండి అన్ని వడలు. అంచేత నేనున్నానన్నటువంటి ఎరుక ఆత్మే. అశుద్ధంగా ఉంటే కర్మ లేదు, బంధము లేదు. మలినం అయిపోయిందంటే నేను కొంచెం ఎక్కువ అన్నావా, అహమస్మి సనాతన.
ఆ సనాతనమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఏ చైతన్యం అయితే ఉందో, ఏ జ్ఞానం అయితే ఉందో అదే దేవుడు. ఇంకా నువ్వు దేవుడివే కానీ జీవుడు అయిపోయావు. ఎందుకైపోయావు? ఆ జ్ఞానంలోకి దేహభావాలను ప్రవేశపెట్టడం వల్ల. అహం సుకృత్ విభాతోస్మి స్వే మహిమన్ సదాచిత. అంచేత ఆ జ్ఞానంలోకి ప్రవేశించినటువంటి ఆ అహంలోకి ప్రవేశించి, జ్ఞానం అన్నా అహం అన్నా ఒకటే. అహంలోకి ఏది? అహం సుకృత్ విభాతోస్మి. ఈ దేహాదికి సంబంధించినటువంటిదంతా కూడా అహంలోకి ప్రవేశించింది. నువ్వెవరవయ్యా? నేనండి, నేను పలానా తాలూకండి, నేను పలానా మనిషినండి అంటాడు. ఏం ప్రవేశించింది అందులోకి? అహం సుకృత్ విభాతోస్మి స్వే మహిమిని సదాస్థిత. నీ స్వరూప స్థితిలో, నీ జ్ఞాన స్థితిలో ఉన్నది ఉన్నట్టుగా నువ్వు ఉండకుండా మలినం చేసేసుకోవడం వల్ల ఏమైపోయింది? కర్మ బంధించింది. నన్ను ఎవడన్నా వచ్చి కాపాడాలని అంటాడండి. ఏ దేవుడు వచ్చి కాపాడతాడండి? ఎవడికి సంబంధం అండి నిన్ను కాపాడడానికి? ఆయనకి పని ఏంటండి? ఆయన ఎవడండి? నీకంటే వేరేగా ఉన్నాడు ఆయన. పోనీ నీవు ఆయనకి తేడా లేదు. కాకపోతే దేవుడికి మనకి ఉన్నటువంటి భేదం ఏంటంటే ఆయన జ్ఞానం శుద్ధంగా ఉంది, మలినం అవ్వలేదు, చెలించడు, కదలడు, అచ్యుతుడు, తుతి జారడు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, ఎలాంటి ప్రలోభాలు కలిగించినా, ఎలాంటి మహిమలు కలిగించినప్పటికీ కూడా, మహత్తులు కలిగించినప్పటికీ కూడా ఆడు మాయలో పడ్డాడు. అంచేది ఆయనకి కర్మ బంధించడం లేదు. మనము మాయలో పడిపోయాం, బంధంలో పడిపోయాం. ఏమండి మీ అంత గొప్పోడు లేడని దేవుడికి అంతే ఇంతలా అయిపోతాడు. నీ ఓడబుద్ధి ఎత్తలు నాకు అని చూడండి ఎవడన్నా అన్నాడు అనుకోండి, ఇంకా ఏదో చేసేయాలనిపిస్తుంటది. ఇంత మాటకే కూడా అంత అలాగే ఎందుకు అయిపోతున్నాం? ఎంత మలినమైపోతున్నాం అండి. అంటే ముక్తిని పొందడము, బంధంలో పడడం అన్నది ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉందా? దేవుడికి ఏమైనా సంబంధం ఉందా? మనల్ని అందరూ దేవుడే పుట్టించి, దేవుడే మన చేత రకరకాల కర్మలు చేయించి సుఖ దుఃఖాలు అనుభవం చేస్తాడు అంటున్నాం. కానీ అది అంతటిగా ప్రూఫ్, అంతటికి మూల కారణం ఏది? మనమే. సర్వాంతర స్వయం జ్యోతి సర్వాధిపతి రశ్మియహం సర్వభూతాదివాసోహం సర్వవ్యాపి స్వరాడహం సమస్త సాక్షి సర్వాత్మ సర్వభూత గుహాశైహ సర్వేంద్రియ గుణాభాస సర్వేంద్రియ వివర్జిత. అందరిలోనే ఆ ఒక్కటే ఉంది. ఈ ఎవడు శుద్ధం చేసుకుంటాడు ముక్తిని పొందుతాడు, ఎవడు మలినం చేసుకుంటే వత్తపోతుంటాడు, అంతే, ఇంకేం లేదండి. ఎలాగా? అందరిలోనే ఆ జ్ఞానమే ఉంది. ఆ జ్ఞానంలో ఎవడైతే ఎంత ఎక్కువ మలినాన్ని కలిపేసుకుంటాడో అంత బంధంలో పడుతుంటాడు. ఇంకా ఎక్కువ కలుపుకుంటే పశుపక్షాది క్రిమి కీటకాది జన్మలు వస్తుంటాయి, అసురు జన్మలు వస్తుంటాయి. ఇతని చేతిలో ఉంది. ఇక్కడ దేవుడికి సంబంధం ఏందండి? దేవుడి మీద పెడుతుంటాడు. ఆయనే కదండి మనల్ని పుట్టించాడు అంటుంటాడు. ఆయన పుట్టించాడో లేదో తర్వాత చూడొచ్చు. ముందు నీ జ్ఞానంలో మాలిన్యాన్ని తొలగించి ఫిల్టర్ చేసే, అప్పుడు చూడు ఏమైంది. సమస్త సాక్షి సర్వాత్మ సర్వభూత గుహాశయ. అన్నిటికీ ఏ సాక్షి స్వరూపం ఉందో అది నువ్వే. దాన్ని గుర్తించుకో. సర్వేంద్రియ గుణాభాస. నీ శరీర ప్రాణ మానసాదులన్నిటినీ కూడా ప్రకాశింపజేసేది నువ్వే. ఇంకొకటి ఎవడో వచ్చి నీ ఇంద్రియాలను ప్రకాశింపజేయడం లేదు. అందుచేత సర్వేంద్రియ వివర్జిత. చివరికి ఏం చెప్పాడంటే సర్వేంద్రియ వివర్జిత. ఇంద్రియాదులను వదిలేయి, మనసును వదిలేయి. ఇంద్రియాలను కానీ మనసును కానీ పట్టుకున్నావా, ఇవి నిన్ను ఏయో తీసుకొచ్చి, ఏయో విషయాల్ని దృశ్యాల్ని తీసుకొచ్చి నీ జ్ఞానాన్ని కలుషితం చేసి పడతాయి. దాంతో నువ్వు కర్మలో చిక్కుకుంటావు. ఆ కర్మఫలాలు అనిపించడానికి ఆయన జ్ఞానం రుచి దిగకుండగా శుద్ధమైనటువంటి ఎరుక కలిగుండి, అయ్యయ్యో ఇంత మలినం తెచ్చుకుంటున్నావేమరా నాయన అని చెప్పేసి ఈసారన్నా వెళ్ళి శుద్ధం చేసుకురా, ఈసారన్నా వెళ్ళి శుద్ధం చేసుకురా. ఈ మోక్షం పొందడం ఏంటంటే అసలు ఎక్కడుంది? పాతాళంలో ఉందా? స్వర్గలోకంలో ఉందా? స్వర్గమా మోక్షం అంటే? మోక్షం అంటే మన అంతఃకరణాన్ని శుద్ధం చేసుకుని స్వచ్ఛమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుంటే అదే మోక్షం. ఆ జ్ఞానమే ఆత్మ. ప్రజ్ఞానం బ్రహ్మ. అహం బ్రహ్మస్మి. అహం ఏంటిది? అహం ఇది
దృశ్యంతో కూడినటువంటి అహమా బ్రహ్మము? దృశ్యముతో కూడినటువంటి అహం ఏది? నేను పలానా. ఆ దృశ్యాన్ని తీసేస్తే బ్రహ్మం. చెత్త చిత్రంగా ఉంది చూడండి, అహం బ్రహ్మస్మి. అహంలో ఏముండకూడదు? వ్యక్తి ఉండకూడదు. ఈ సుబ్బయ్యో మల్లయ్యో ఈయన ఉండకూడదు. ఆ వ్యక్తిని తీసేస్తే బ్రహ్మమే. అందులో ఆ జ్ఞానంలోకి ఈ వ్యక్తి వచ్చి పడ్డాడు. నేను పలానా అంటాడు, పలానా రూపం ఉంది నాకు అంటాడు. ఏమైంది? అది అహం. అహం వ్యక్తి భావంలోకి వచ్చేసి, అహం అనేది నాశనం లేనిది, అహం అనేది ఎప్పుడూ ఉండేటటువంటిది. అహమే ఆత్మ. అహం ఆత్మ గుడాకేశ. ఎక్కడ అహమే ఆత్మ. ఓ అర్జునుడా, అహమేరా ఆత్మ. అహం ఆత్మ గుడాకేశ. నిద్రకి అధిపతి ఓ నిద్రోయేవాడా, నీకు తెలుస్తు లేదు ఆత్మ ఎక్కడో ఉంది అనుకుంటున్నావు. అహమే ఆత్మ, అహమే బ్రహ్మము. అయితే అందులో ఏమి రాకూడదు? అర్జునుడు రాకూడదు, జీవుడు రాకూడదు, వ్యక్తి రాకూడదు. వ్యక్తి వచ్చాడా మలినం అయిపోయింది, అది బంధం. ఆ వ్యక్తి పోయి శుద్ధమైంది కదా, అది మోక్షం. చేత మరి చక్కనైనటువంటి శ్లోకాలను బ్రహ్మాండంగా చెప్పుకున్నాం. మర్చిపోకుండా దాన్ని ఒక గుర్తు చేసుకుని ఏం చేయాలి? ఇప్పుడు ఇలా చెప్పుకుంటూ టైం అవుతుంది కనుక బెలగొడతారు. చేత చక్కగా జ్ఞానంలో కూర్చుందాం. జ్ఞానం అంటే ఏంటి? ఇప్పుడు ఇంకో చెప్పుకున్నాం కదా, ఏమి లేదు, ఏమి అనుకోకుండా ఉండడమే. అస్వత్వం అవ్వాలంటే ఏమి అనుకున్నామా మలినం అయిపోయింది. అందులో ఎరుక ఉంది, ప్రజ్ఞ ఉంది, తెలివి ఉంది. దాన్ని అలా గురిపెట్టి చూడండి, అలా గురిలో ఉండండి. ఆ శుద్ధమైనటువంటి జ్ఞానాన్ని గుర్తించండి. నా వల్ల కావట్లేదన్నాడు అనుకోండి, శ్వాస లోపలికి బయటికి వెళ్తుంది కదండి. దృశ్యం కంటే శ్వాస కొంచెం గొప్పది. శ్వాస కంటే జ్ఞానం పరాకాష్ట. శ్వాసను చూస్తూ ఉండండి. చక్కగా కూర్చుని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీన్ని ఒకసారి అనుకోవాలి. దీన్ని గురు మంత్రం అంటారు. ఓం నమః శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకో. ఆ పని ఏమి అనుకోకుండా శ్వాసను గమనిస్తూ ఉండడం. ఏమన్నా అనుకున్నామా దృశ్యం వచ్చేది. దృశ్యం జడం. అంటే జడాన్ని మనం చేతులారా మనం తెచ్చిపెట్టుకోకూడదు. జడాన్ని తొలగించుకోవాలి. నువ్వు తొలగించడానికి కూడా ప్రయత్నం చేయకూడదు. నువ్వేమీ చేయకూడదు. అసలు ఏదో వచ్చేస్తుంది, దీన్ని తొలగించేస్తానని చేసేదంతా నువ్వు ఎంత ప్రయత్నం చేస్తావో అంత అటేపు నుంచి కూడా పోరాటం జరిగింది. నువ్వేమీ ప్రయత్నం చేయకు. నువ్వేమి కావాలనుకో, వద్దనుకో, ఏమి పోరాడకు, ఊరికే ఉండు. ఎంతసేపు నువ్వు అలా ఊరికే ఉండగలుగుతావో అంతవరకు చక్కగా అలా శ్వాసను గమనిస్తూ ఉండు, లేదా అలా ఎరుకును గమనిస్తూ ఉండు. ఆ శ్వాసంపట వెళ్ళి ఆ ఎరుకల్లో విలీనమైపోయి ఆ ఎరుకలు ఏ రకమైనటువంటి దృశ్యము లేకపోతే అటువంటి శుద్ధమైనటువంటి జ్ఞానమే ఆనంద స్వరూపం. దృశ్యం లేకపోవటమే. చేత నేను ఓం అని చెప్పేదాకా చక్కగా అలా శ్వాసను గమనిస్తూ ఉండండి. నిద్రపోకూడదు, ఏమి అనుకోకూడదు, ఏది తలుపుకు తెచ్చుకోకూడదు. ఏకాగ్రతగా ముందు అలా శ్వాసను గమనిస్తూ ఉండండి. ఓం తత్సత్.